నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నేడు దేశవ్యాప్తంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాజ్యాంగ మార్గసూచిలో గణతంత్ర భారత ప్రగతి రాకెట్లా దూసుకుపోతోంది. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు పురోగమిస్తోంది. అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయి వ్యక్తికి అందినప్పుడే నిజమైన ప్రగతిగా గాంధీజీ ఆనాడే చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. అయితే ఇంకా దేశంలో 37 కోట్లకు పైగా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. విద్య, వైద్య సదుపాయాలు అందరికీ అందాలి. మరే దేశంలో లేనంతగా ఉన్న మన యువతకు ఉపాధి చూపించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటిదాకా మనం సాధించిన ప్రగతి ఏమిటి, ఆ ఫలాలు అందరికీ ఎలా దక్కాలి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు మాధవపతి కాళిదాస్ గారు, మాజీ స్క్వాడ్రన్ లీడర్ జె వేణుగోపాల్ గారు, జన్మని జనరల్ మేనేజర్ ఎన్ రఘునందన్ కుమార్ గారు, ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రావుల శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. కాళిదాస్ గారు, 7 పదులకు చేరుతున్న గణతంత్ర భారతం సాధించిన విజయాలను ఏ విధంగా పరిశీలించుకోవాలి? రాజ్యాంగం నిర్దేశకత్వంలో మన దేశం సాధిస్తున్న పురోగమనాన్ని ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? ప్రపంచ చరిత్ర చూస్తే భారతదేశం యొక్క అమూల్యమైనటువంటి చరిత్ర, వారు సాధించిన విజయాలు అనాదిగా వస్తూనే ఉన్నాయి. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వతంత్రోద్యమం నడిచి 1947లో మనము ఒక స్వతంత్ర దేశంగా ఈ నవీన శకంలో ఆవిర్భావం జరిగింది. అయితే అందులో జరిగినటువంటి విషాద ఘటన, దేశం విడిపోవాల్సి వచ్చింది పాకిస్తాన్, హిందుస్థాన్గా. అయితే అక్కడి నుంచి మొదలుకొని మన ముందు ఎన్నో సవాళ్లు నిలిచాయి. యుగ పురుషుడైనటువంటి అంబేద్కర్ వంటి మహాశయులందరూ ఈ అవసరాలను గుర్తించి రాజ్యాంగ నిర్మాతలై వాళ్ళు ప్రతిఫలాలు సమానంగా అందరికీ, అట్టడుగు వర్గాలతో సాటు అందరికీ అందాలి అన్న దాంతో ప్రతిన పూని వారు అటువంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా దాన్ని ప్రేరేపించి దానికి ఒక ముందడుగు వేయటానికి ప్రయత్నించాయి. అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎ టైం అవి అందటంలో రకరకాల అవిఘ్నాలు ఏర్పడి రాజకీయ రంగం కొత్త కొత్త పుంతలు తొక్కి మార్పులు చేర్పులకి ఒడిదుడులకి లోనయ్యి మెల్లమెల్లగా కొంచెం అవినీతి ప్రబలటం, అధికార దాహము, వ్యామోహం పెరగటం వల్ల అందాల్సినటువంటి ఫలాలు సమానంగా కొన్నేళ్ల పాటు అందలేదు. అయితే ఆ ఉన్న అవకాశంలోనే మనము ఎన్నో రంగాలలో ఎంతో మంచి స్వాలంబన సాధించాం. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. 170% మంది వ్యవసాయం మీద బ్రతుకుతూ జీవనోపాధి దాంతో పొందుతూ ప్రజలకు అందరికీ కూడా ఆహారము అందించే కార్యక్రమంలో వాళ్ళు ఉండటము, ఆ విధంగా ఉండి సో ముందు అక్కడ స్వాలంబన సాధించి ఆ తర్వాత కొంచెం ఆలస్యంగా మిగతా దేశాలతో పోలిస్తే సైన్స్ యొక్క అభివృద్ధి కొంచెం మెల్లగా సాగింది. అయితే 80వ దశకానికి వచ్చేటప్పటికి అప్పుడు ప్రధానమంత్రులైనటువంటి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళు సైన్స్ విజన్స్ని ముందుకు పెట్టి దేశాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న సంకల్పంతో తర్వాత చైనా యుద్ధంతో కళ్ళు తెరుచుకొని డిఆర్డిఓ వంటి సంస్థలను స్థాపించి అలా అన్ని రంగాలలో సరైనటువంటి ల్యాబొరేటరీస్ పెట్టి బడ్జెట్లో వాటికి కేటాయింపులు జరిపి తర్వాత నీటిపారుదల రంగంలో కూడా ఎన్నో డ్యామ్స్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ కట్టి ఈ మొదటి 30-40 ఏళ్ళు వాటి మీదే ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటి గత 2-3 తరాల ఆ ఫలాలను అనుభవిస్తున్నాయి చాలా చక్కగా జాగ్రత్తగా. అయితే అందులో కూడా ఇంకా జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక పాటలో శ్రీశ్రీ గారు అంటాడు, పాడవోయి భారతీయుడా అన్న పాటలో, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారులా అన్నారు ఆయన పాటలు. చాలా అద్భుతంగా రాశారు. సో ఆ విధంగా జరిగినటువంటి లోటుపాట్లను కప్పిపుచ్చుకొని ఎక్కడా అవినీతి, అధికార దాహాలకి తావు ఇవ్వకుండా ఇంకా గనక ఎక్కువగా ప్రజా సంక్షేమానికి పాలకులు పాల్పడి ఉంటే ఈ పాటికి బంగారు భారతదేశం కొత్త పుంతలు తొక్కి ఉండేది. వేణుగోపాల్ గారు, 68 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గణతంత్ర రాజ్యంగా మన దేశం సాధించిన విజయాలను ఏ విధంగా నిర్వచించుకోవాలి? ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి క్రమాన్ని, ప్రగతిని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంత ర్యాపిడ్గా ఎందుకు గ్రో అవ్వలేదు మిగిలిన ఎకానమీస్తో పోలిస్తే, మిగిలిన కంట్రీస్తో పోలిస్తే అంటే ఇల్లిటరసీ, నిరక్షరాస్యత. సో అది ఇప్పుడు మనం 1947 ఆ టైంలో మనం అరౌండ్ 12%
లిటరసీ అక్షరాస్యత శాతం 12% ఉంటే అది ఇప్పుడు దగ్గర 2014-15కి 75% పైకి రావడం. అంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్లో జరుగుతూనే ఉంది. గవర్నమెంట్ పంచవర్ష ప్రణాళికల్ని చేపట్టడం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది ఎవ్రీ 5 yearsకి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఇండస్ట్రీ ఉందా, ఇండస్ట్రీ బాగుందా, అగ్రికల్చర్ సెక్టర్కి ఎలాంటి అలొకేషన్ చేయాలి, తర్వాత సర్వీస్ సెక్టర్కి ఎలా చేయాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు అంటే ఆ గివెన్ సినారియోలో వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూ, కొద్దిగా స్లో అయిన మాట వాస్తవమైనప్పటికీ చేయాల్సిన పనులు చేస్తూ ఉండబట్టే పాపులేషన్లో 75% అగ్రికల్చర్ మీద ఉన్న కంట్రీ నుంచి ఇవాళ చూస్తే 55-60% సర్వీస్ సెక్టర్కి మనం గ్రో అవటం, దీని తగ్గ స్టెప్స్ 1980s 70s పట్టడం. అలాగే ఇండస్ట్రీ సెక్టర్కి సంబంధించి 60లో 70 దశకాల్లో ఇండస్ట్రీ సెక్టర్ గ్రో అవడానికి తీసుకోవడం, కొన్ని నిర్ణయాలు చేపట్టడం. సో బ్రాడ్గా చూస్తే ఇవాళ చూస్తే ఏంటంటే ఇండస్ట్రీ అండ్ అగ్రి అరౌండ్ 35-40% షేర్ వస్తుంటే సర్వీస్ సెక్టరు దగ్గర 55-60% జీడిపిలో షేర్ ఉండటం అనేది చాలా గవర్నమెంట్స్ రైట్ స్టెప్స్ తీసుకోవడం వల్ల జరిగిన అభివృద్ధి అని చెప్పి మనం భావించవచ్చు. ఇది సరిపోతుందా అంటే ఇది సరిపోదు. ఎందుకంటే మనం కొన్ని ఏరియాస్లో మనం ఎన్నో అంటే ఇంకా ఎంతో పురోగతి సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఎకానమీ అయినా గ్రో అవ్వాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. 24,000-25,000 కిలోమీటర్స్ 1950 ఆ టైంలో నేషనల్ హైవేస్ ఉంటే అది దగ్గర 1,00,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ మనం ఇంప్రూవ్ చేసుకోవడం. అట్లేంటే ఈచ్ అండ్ ఎవ్రీ పవర్ చూస్తే మనం ఇండిపెండెన్స్ అప్పుడు అరౌండ్ 3,000 మెగావాట్స్ ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ 3,00,000 మెగావాట్ కెపాసిటీకి మనం రీచ్ అవ్వడం. అంటే చూస్తే ఏంటంటే ప్రతి ఏరియాలో ఇంక్లూడింగ్ స్పేస్ అన్ని ఏరియాలో కూడా మనం మంచి వృద్ధి సాధించాం. బట్ 70 సంవత్సరాలు ఇంత వృద్ధిని సాధించడానికి 70 సంవత్సరాలు పట్టాయంటే ఇంకా బాగా చేసి ఉండాల్సింది. రఘునందన్ గారు, ఒకేసారి ఒకే వాహక నౌక ద్వారా 103 ఉపగ్రహాలని రోదస్సులోకి అతి త్వరలో మనం ప్రవేశపెట్టబోతున్నాం. ఇది అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయంగా నమోదు కానుంది. మరి ఈ 68 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మన దేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంగా సాధించిన ప్రగతిని ఏ విధంగా చూడాలంటారు? ఎంతో సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సిన విషయం కూడా చాలానే ఉందండి. అంటే కేవలం మన ఇస్రో ఒక ప్రోగ్రాం తీసుకున్నట్లయితే అది మనం మొదలుపెట్టినప్పుడు మన దేశం ఒక పేద దేశం. చాలామంది మీరు ఒక పేద దేశం కదా, మీరు కనీసం పూటికి తిండి కూడా పెట్టలేని వారు మీరు అంతరిక్షంలోకి పోయి ఏం చేస్తారో అని అన్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం గత 68 సంవత్సరాల్లో ప్రస్థానం చూసినప్పటికీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ఒక చిరస్థాయిలకు చేరుకున్నదండి. 103 శాటిలైట్స్. ఇప్పుడు విశ్వం అంతా కూడా మన భారతదేశం వైపే చూస్తూ ఉంది. ఇప్పటిదాకా రికార్డ్ ఏమిటంటే రష్యా వాళ్ళు ఒక 37 ఉపగ్రహాలని ఒకేసారి ఒకే వాహక నౌక ద్వారా కక్షలో పెట్టడం, లేదా అమెరికా తీసుకుంటే ఒక 29 ఉపగ్రహాలని కక్షలో పెట్టారండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక సింగిల్ వాహక నౌక ద్వారా 103 ఉపగ్రహాలని కక్షలో పెడుతున్నాం అంటే అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఒక PSLV లాంటి వెహికల్ తీసుకున్నట్లయితే అది 4 దశల్లో మండుతూ భూమి నుంచి 600 కిలోమీటర్ దూరానికి తీసుకెళ్లాలండి. సో అలా తీసుకెళ్లే క్రమంలో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఒక్కొక్క స్టేజ్లో అందులో ఇంధనం మడుతూ ఫస్ట్ 2 km/s, తర్వాత 4 km/s, తర్వాత 6 km/s, తర్వాత 9 km/s, ఇలా అంచెలంచెలుగా తన వేగాన్ని పెంచుకుంటూ ఈ బరువుని తీసుకెళ్లి భూమి కక్షలో పెట్టాలండి. ఇదంతా చేయడానికి కేవలం 20 నిమిషాల కాల వ్యవధిలో జరిగిపోతుంది. ఇది ఒక ఉపగ్రహానికి సంబంధించిన వ్యవహారం. అలాంటి ఒక ఉపగ్రహాన్ని కక్షలో పెట్టడానికే ఇంత ప్రక్రియ ఉంటే మరి ఈ వాహక నౌక ఎలా వెళ్ళాలి? ముందే శాస్త్రవేత్తలు నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణం చేసుకుంటూ ఈ ఉపగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్ళి పెట్టాలండి. సో ఇది ఎప్పుడు జరుగుతున్న విషయమే. కానీ ఈసారి ఈ ప్రక్రియని, ఈ ప్రస్థానాన్ని అంటే 103 ఉపగ్రహాలు, ఆ 103 ఉపగ్రహాల్లో కేవలం 3 ఉపగ్రహాలే మన భారతదేశానివి అండి. మిగతావన్నీ కూడా విదేశాలకు సంబంధించినవి. ఆ 3 ఉపగ్రహాల్లో కూడా చాలా ముఖ్యమైన ఉపగ్రహం ఒకటి కార్టోసాట్ 2D అండి. ఈ మధ్యకాలంలో మనము సర్జికల్ స్ట్రైక్స్ చూసాం. సో కార్టోసాట్ 2 సిరీస్లో ఉన్న ఉపగ్రహాల సహాయంతోనే శత్రువు ఈ మిలిటెంట్స్ యొక్క స్థావరాలను మనకు గుర్తించి వాళ్ళు అటాక్ చేస్తాం. మన భారతీయ ఒక మేధస్సుని రేపు ఈ 103 ఉపగ్రహాల కక్ష ప్రయోగం విశ్వానికి చూపెట్టబోతోంది. శ్రీధర్ రెడ్డి గారు, అభివృద్ధి ఫలాలనేవి అట్టడుగు స్థాయి వ్యక్తికి చేరినప్పుడే అది అసలైన అభివృద్ధిగా గాంధీజీ ఏనాడు అభివర్ణించారు. మరి ప్రగతి ఫలాలు ముఖ్యంగా అట్టడుగు స్థాయికి చేరే విషయంలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా మోదీ సర్కారు ఏ విధంగా ప్రణాళికలు రూపొందించుకుంది? అవినీతి లేనటువంటి సమర్థమైనటువంటి సుపరిపాలనని భారతదేశంలో ఇవాళ ఈ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో అందించగలుగుతూ ఉంది. అది తొలి మార్పు. దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకొస్తే వాళ్ళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వచ్చినటువంటి మా ప్రభుత్వము గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో, ఒక స్వచ్ఛ భారత్, క్లీన్ ఇండియా ఈ దేశం కావాలనేటువంటి ఆలోచనే కాకుండా దాని ద్వారా అనేకమైనటువంటి పెనుమార్పులు సగటు భారతీయుని యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. పరిశుభ్రమైనటువంటి జీవితము, ఆరోగ్యకరమైనటువంటి జీవితము, ఇదే కాకుండా ఓవరాల్ కల్చర్లో అభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా అంబేద్కర్ గారి ఆలోచనలు అయితే ఉన్నాయో
ఒక అసమానత లేనటువంటి సమరస భారతాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన, అటువంటి కార్యాచరణని వాళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇవాళ అభివృద్ధి చెందే విధంగా అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. అవి మీరు అన్నట్లు అట్టడుగు స్థాయి వ్యక్తికి చెందే విధంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి అందాలి. అవి మామూలుగా మీరు గ్యాస్ సబ్సిడీ లాంటి సంక్షేమ పథకం నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి ఉత్పత్తి రంగంలోనో పారిశ్రామిక రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం ఇచ్చేటటువంటి నిధుల దగ్గరికి, లోన్ల దగ్గరికి కూడా ఈ యొక్క పథకాలు విస్తరించున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉపాధి రంగంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నటువంటి మెజారిటీ యువతకు ఉపాధి కల్పించుకోవడం కోసం, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అనేది అన్నిసార్లు సాధ్యం కాదు కాబట్టి నైపుణ్యాన్ని వాళ్ళలో చొప్పించడం కోసము స్కిల్ ఇండియా కార్యక్రమం చేపట్టాం. దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉత్పత్తి రంగంలో గణనీయమైనటువంటి ప్రగతి సాధించి ఈ స్కిల్ ఇండియాలో నైపుణ్యాన్ని సాధించిన యువకులకు ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా టెక్నాలజీని అందించడం ద్వారా పౌర సేవల్లో వేగం పెంచడము, తద్వారా అభివృద్ధి, వ్యయం తక్కువ చేయటం, తర్వాత సగటు భారతీయుని యొక్క జీవన ప్రమాణాలు పెంచేటువంటి ప్రయత్నం చేయటం. ఇవాళ పోతే దేశంలో మరొకటి వ్యవసాయ రంగం అతి ముఖ్యమైనటువంటి రంగం. మన దగ్గర 65% మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా వారి యొక్క భద్రత కోసము ఇలా వినూత్నమైన రీతిలో 2% ప్రీమియం తోటి ఫసల్ బీమా యోజన తెచ్చాం. ఇది సాధారణ విషయం కాదు. వారి జీవితాల్లో ఆర్థిక భద్రతను అది కల్పిస్తుంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ తీసుకొచ్చాం. మీరు పండించినటువంటి పంటను దేశంలో ఏ మూలనైనా కానీ గిట్టుబాటు ధర ఉంటే అక్కడ అమ్ముకొని మీరు ఇవాళ ఆదాయాన్ని సంపాదించవచ్చు. దాని ద్వారా ఆర్థికపరమైన లాభాలు రైతుకు పెరుగుతాయి. ఈ రకంగా దళితులు, మహిళల అభివృద్ధి కోసము వాళ్ళను ఔత్సాహిక పారిశ్రామికతలు చేయాలి. వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కునేటువంటి యొక్క వ్యక్తులుగా కాకుండా, లేకపోతే సంఘంలో సభ్యులు కాకుండా ఉద్యోగాలు కల్పించేటువంటి స్థాయికి తీసుకెళ్లడం కోసము స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలు తీసుకొచ్చాం. అనేక రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. కాళిదాస్ గారు, ఇవాళ దేశంలో కొద్ది మంది చేతిలోనే సంపద పోగుపడి ఉంది. మరి ఈ సంపద ఇలా పోగుపట్టడానికి, కేంద్రీకృతం కావడానికి ప్రధాన కారణాలు ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా అందరికీ అవకాశాలు కల్పించడం ద్వారా ఈ సంపదను ఏ విధంగా వికేంద్రీకృతం చేయవచ్చు? అసలు ఈ సంపద ఒకళ్ళ దగ్గరే కేంద్రీకృతం కావటానికి ముందు నిరక్షరాస్యత ఒక ప్రధాన కారణమయ్యి కొన్ని వర్గాలకి మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు, తద్వారా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎ టైం, అంటే స్వతంత్రం వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఒక 30-40 ఏళ్ళు, అంటే 2-3 దశాబ్దాల తర్వాత అవినీతి అనేది చోటు చేసుకున్నది ఉద్యోగుల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ. అవినీతి, అక్రమార్జన, నిరక్షరాస్యత ఈ మూడు ఎప్పుడైతే ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయో మెల్లమెల్లగా పెట్టుబడి అనేది కొన్ని వర్గాలు మాత్రమే చేయటము, రాజకీయ రంగాలలో కొన్ని వర్గాలు మాత్రమే రావగలగటము, వ్యాపార రంగాల్లో కొంతమంది మాత్రమే రాగలగటం ద్వారా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎ టైం సంపాదన అన్నది ఒకళ్ళ దగ్గరే కేంద్రీకృతమైంది. అది కూడా వంశపారంపరంగా ఎవరైతే వాళ్ళ పెట్టుబడులు చేసుకున్నారో సంపద అంతా వాళ్ళ చుట్టూ తిరిగింది. అది డబల్, ట్రిబుల్, మల్టిప్లై అయిపోయింది. ఈ దేశానికి ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్లు జై జవాన్ జై కిసాన్ అన్నది ఈనాటికి కూడా చాలా ఉపయుక్తమైనది. ఆయన ఎంత ముందుగానే గుర్తించి ఆ నినాదాన్ని ఇచ్చారు. సో జవాన్లకి ఇస్తున్నటువంటి బడ్జెట్ అది సరిపోతుంది, కానీ ఇంకా సరిపోదు. ఎందుకంటే మనకున్నటువంటి రక్షణ సమస్యలు వ్యూహాత్మకంగా అంత క్రిటికల్గా ఉన్నాయి. ఆ తర్వాత మనం నోట్లో 4 వేళ్ళు వెళ్తున్నాయి అంటే రైతు ఉద్యోగులకు ఏదో రకంగా బ్రతకాలి అంటే అవకాశాలు దొరుకుతున్నాయి, ఉద్యోగాల్లో దొరుకుతున్నాయి, ఒక సమస్య వస్తే లోన్లు దొరుకుతున్నాయి. బట్ రైతుల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ లాగా పెట్టాలన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. జనరల్ బడ్జెట్ కాకుండా జనరల్గా రైతు బడ్జెట్ అనేది ఒకటి ప్రవేశపెట్టాలి ప్రత్యేకంగా. ప్రకృతి వైపరీత్యాలు అవి పోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని ఆదుకునేటువంటి రంగం కనుక ఉంటే అప్పుడు ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో రైతులకి, చిన్న ఉద్యోగులకి, నిత్యావసరం అంటే డైలీ లేబర్ మీద బతికే వేలాది లక్షలాది మందికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉండాలి. అప్పుడు ఆర్థిక, తర్వాత వ్యవసాయ, సైంటిఫిక్ రంగాలలో వచ్చినటువంటి ప్రతిఫలాలు అందరికీ అంది ప్రజా జీవనం సుఖ సంతోషాలతో శోభిల్లుతుంది. వేణుగోపాల్ గారు, మన దేశానికి యువతే ప్రధాన బలం. అయితే ఆ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన అనేది పెద్ద సవాలుగా మారింది, సమస్యగా పరిణమించింది. మరి నైపుణ్యాభివృద్ధి విషయంలో, అలాగే ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వాలు నిర్దిష్టంగా ఎలాంటి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి? ఇన్ని డికేట్స్ అయినా, 7 డికేట్స్ అయినా సరే ఇంకా ఈ రోజు కూడా ఏంటంటే విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు.
అంటే ఓకే స్టిల్ మనం ఇప్పుడు దీంట్లో ఇక్కడి నుంచి మన దేశం నుంచి వెళ్ళి ఒక సత్యనాదేళ్ల మైక్రోసాఫ్ట్ వెళ్ళారు, తర్వాత ఇంద్రను ఈ పెప్సీకి వెళ్ళారు, లేకపోతే గూగుల్కి వెళ్ళారు సుందర్ పిచ్చై. ఇట్లా అంటే కొన్ని కేసులు మాత్రమే ఒక 10 మందో ఒక 1000 మందో ఎక్కడికో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి మిగతా వాళ్ళంతా ఒక రకమైన లైఫ్ లీడ్ చేయడానికి అలవాటు పడిపోయి మరి ఎక్కువ మంది జనాభాలో ఎక్కువ మంది వాళ్ళు చూస్తున్నాం మనం. దగ్గర లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కనుక మనం స్టాటిస్టిక్స్ చూస్తే లక్షల్లో నిరుద్యోగాలు, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంకా అది మల్టిప్లైర్ ఇదవుతూ ఉంది. మంచి నాణ్యమైన విద్యని అట్లీస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్కి విద్యను అందించడం అనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యంగా ఉండాలి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసి అది ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఇండస్ట్రీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, తర్వాత సర్వీస్ సెక్టర్ ఉంది, వేరే సెక్టర్స్ మనకు ఉన్నాయి. ఈ వేరే సెక్టర్లో స్కిల్డ్ ఇండివిజువల్స్ ఎంతోమంది కావాలి. మనం ఓన్లీ ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదవటం, ప్రతి ఒక్కళ్ళు ఇంకోటి ఏదో చదవటం, ఐటీని ఫోకస్ చేసి వెళ్ళటం, ఇలా కాకుండా ఏంటంటే ఉన్న వేరే కోర్సెస్ ఏంటి, వాటిల్లో మనకి అంటే మన పర్సనాలిటీకి షూట్ అయ్యే ఇదేంటి, మారుతున్న సమాజానికి తగ్గట్టుగా మనం అన్ని రకాల స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటేనే తప్ప అదర్వైజ్ మనం ప్రతిదానికి గవర్నమెంట్ని ఇచ్చేయడం కాకుండా మనం ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఇచ్చేయడం ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ. సో అటు గవర్నమెంట్ ఇటు ఇండివిజువల్స్ కలిసి ప్రాపర్ వేలో వెళ్తే తప్ప ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ అనేది పెరగదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా సామాన్యులకు ఏ విధంగా చేరువ చేయడం ద్వారా వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు. ముఖ్యంగా కీలక రంగాలైనటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, అలాగే పారిశ్రామిక రంగాలకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి? అసలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రాంలో మన భారతదేశం అడుగుపెట్టినప్పుడే సామాన్య మానవుడి జీవితంలో ఎలా మార్పులు తీసుకురావాలనేదే ఒక ఉద్దేశంతోనే మనం ముందుకు వచ్చాం. అంటే మీరు మిగతా దేశాలు తీసుకుంటే ఒకరితో ఒకరు పోటీ పడడానికి, ఒకరిని ఒకరు అటాక్ చేసుకోవడానికి, ఇలా రకరకాల అవసరాల కొరకు వారు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ని తయారు చేసుకున్నారు. కానీ భారత్ ఒక సీక్రెట్ ఏంటంటే ఈరోజు ఇస్రో ఇన్ని సాధిస్తున్నా, ఈరోజు అన్ని రంగాల్లో మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏది సాధిస్తున్నా కూడా దానికి మూలం ఏమిటంటే సామాన్య మానవుల జీవితంలో ఇది మార్పు తీసుకురావాలి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనిని మన పాలకులు మొదటగా నమ్మడం వల్లనే ఈరోజు మనం రకరకాల రంగాల్లో ఎంతో అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. సైన్స్లో జరిగే ప్రతి ఒక్క పరిశోధన కూడా మానవాళి మంచిగా జరుగుతుందండి. అయితే అది నిరూపిస్తూనే ఈరోజు ఇస్రో సంస్థ మన భారతదేశం మన చుట్టూ ఉన్న దేశాలకు కానీ, అంటే 70 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉందో అట్లాంటి దేశాలు ఇప్పటికీ చాలా ఉన్నాయండి. ఆ దేశాలందరికీ కూడా మనం ఏం చెప్తున్నామంటే మీరు కనుక అంతరిక్ష రంగంలో కానీ, శాస్త్రీయ సాంకేతిక విద్యలో రంగంలో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో కానీ, హెల్త్ ఆస్పెక్ట్లో కానీ ఎన్నో రంగాల్లో మీరు మార్పులు తీసుకురావచ్చు. మీ ప్రజలకి వారి దైనందిన జీవితం మెరుగు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. అంటే నేను చెప్తున్న ప్రయత్నం ఏంటంటే అండి, ఒకప్పుడు ఫాలిన్ లాంటి తుఫాన్ వచ్చినా, ఇంకేదైనా తుఫాన్ వస్తే మనం న్యూస్ పేపర్లో చూసేవాళ్ళం 1000 మంది చనిపోయారని, కోట్లాది ఆస్తి నష్టమైందని. ఈరోజు ఏం జరుగుతోంది, అక్కడ అది ఇలా దిశ మారిస్తే మళ్ళీ దాన్ని పట్టుకొని మనం మార్చే పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ఇలా ఉన్నప్పటికీ కూడాను ఇంకోవైపు కొన్ని సవాళ్ళు ఉన్నాయండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సంఘం ఏం చేసిందంటే గతంలో మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ MDGs అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారండి. దాని యొక్క ప్రయత్నం ద్వారా విశ్వవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో కొద్ది గొప్ప మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకి వారు సూచిస్తుంది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 అని చెప్పేసి వారు తీసుకొచ్చారు. సో ఇందులో భారత్ ముందుండి వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సిద్ధిరెడ్డి గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల చేకూరే ఫలితాలను దేశ ప్రజలందరికీ అందజేస్తామని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కనీస ఆదాయ భద్రత చేకూర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి రానున్న బడ్జెట్లో మోదీ సర్కార్ ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలు ఏ మేరకు ప్రతిఫలించనున్నాయి? పెద్ద నోట్ల ఉపసంహరణ, దాని స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భమే ఆ ఒక చర్యనే ఈ దేశంలో నల్లధన నిర్మూలన, అవినీతి నిర్మూలన అనేటువంటి ఒక లక్ష్యంగా సాగింది. దాని ద్వారా దీర్ఘకాలంలో సగటు భారతీయునికి, పేదలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకి పూర్తి స్థాయి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఒకటి, పెద్ద ఎత్తున అవినీతి తగ్గడం మూలంగా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. తర్వాత ఇవాళ ఈ బ్లాక్ మనీ పోగు చేసుకున్న వాళ్ళు చేసేటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఒకటి, కనీసం అందుబాటులో సామాన్యులకి ఇల్లు కట్టుకోవాలంటే భూమి కూడా దొరకని సందర్భం మనం చూసాం. అంటే గృహ అవసరాలు కూడా తీరని సందర్భాలు చూసాం. అనేకమైనటువంటి వస్తువులు అవి వాటి రేట్లు పెంచేసి సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితుల నుంచి వారిని కాపాడటం, ఇవాళ సప్రెస్ చేసిన అంటే దాచుకున్నటువంటి డబ్బు సర్క్యులేషన్లోకి రావడం ద్వారా, నిరంతర వినియోగంలోకి బ్యాంకుల ద్వారా మరో వ్యవస్థ ద్వారా రావడం ద్వారా సామాన్యులకి డబ్బు అందుబాటులోకి రావడం, రుణాల ద్వారా కావచ్చు, మరొక విషయంలో కావచ్చు. ప్రభుత్వానికి కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు చేపట్టడం కోసం డబ్బు అందుబాటులో రావడం, దీని ద్వారా మౌలిక సదుపాయాల యొక్క వృద్ధి జరిగి
పెట్టుబడులు మన దగ్గరికి రావడం, దాని ద్వారా ఉపాధి రావడం ద్వారా మళ్ళీ కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఈ రకమైనటువంటి సర్క్యులేషన్ దేశంలో పెరగడం ద్వారా భారత్ యొక్క ఓవరాల్ జీడిపి పెరిగేటువంటి అవకాశాన్ని మనం చూస్తాం రాబోయే రోజుల్లో. ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్లో కానివ్వండి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకు కూడా మరిన్ని ప్రోత్సాహాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. బ్యాంకు లోన్లు ఖచ్చితంగా వాళ్ళ యొక్క వడ్డీలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా మిగతా ప్రోత్సాహకాలు, పేద మధ్యతరగతికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాల విషయంలో కూడా ప్రభుత్వం మరింత ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు కనీస ఆదాయం గురించి చెప్పారు. ఇప్పటికే అనేకమైనటువంటి దేశాల్లో ఈ యొక్క కనీస ఆదాయ వృత్తి అంటే వాళ్ళు నిరుద్యోగుల కానటువంటి పరిస్థితుల్లో కూడా కనీస ఆదాయం ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఆర్థిక వృద్ధి కల్పించడము. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పోషకాహార లేమి అనేది దేశంలోనే ప్రపంచంలోనే ఒక సమస్యగా పరిణమించింది. భారతదేశంలో ప్రతి 4 చిన్నపిల్లల్లో 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు 3 పోషకాహార లేమితో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి కనీస ఆదాయ వృత్తి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆహార అలవాట్లలో మార్పులు వచ్చి కుటుంబం తర్వాత సమాజం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతమైన భారత్ను కూడా మనం నిర్మించవచ్చు. ఆ రకంగా కూడా కొంతమేరకు యువతకు మిగతా వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. నథింగ్ ఆన్ కార్డ్ సెట్. కాకపోతే మనం ఏదైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలు ఏదైతే ఆకర్షిస్తున్నారో ఖచ్చితంగా అది నిజం అవుతాయన్న ఒక ఆలోచన మాత్రం కొంతమేర ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా ఒక నెల ముందుగా వస్తున్నటువంటి ఒక బడ్జెట్లో పేదలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు, మహిళలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు, పన్ను వెసులుబాట్లు ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతంత్ర భారతం ఎంతో ప్రగతి సాధించింది. ఆ ప్రగతి ఫలాలు అందరికీ సమానంగా అందాలి. సంపద కొద్దిమంది చేతుల్లోనే పోగుపడకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు లభించాలి. అప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి ఘనంగా పరిడవిల్లుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.